నమస్తే అండి అందరికీ. ఎండు రొయ్యలతో పికెల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఎండు రొయ్యలు రాళ్ళులాగా నీళ్ళల్లో కాసేపు నానిచ్చిన తర్వాత మసాలా దినుసులు చూడండి, ఆవాలు, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండు రొయ్యల్ని వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టిన తర్వాత చూడండి కొద్దిగా మెత్తబడ్డాయి. మళ్ళీ వాటిని మనం ఆయిల్లో వేయించుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. ఇది ఎన్ని రోజులైతే చేసిన పచ్చడి. పచ్చివాసన పోయాక మనము ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న రొయ్యల్ని మళ్ళీ అందులోనే వేసుకున్నాను. అన్నం వేసాను. ముందుగా మనం ఫ్రై చేసుకున్న మసాలా పొడి ఉన్నది. ఆయిల్తో పాటు ఫ్రై చేస్తే కాస్త ముక్కలకి పడతాయనేసి కావలసినంత ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ ఎండు రొయ్యల్లో ఉప్పు వేసి ఎండబెట్టింటారండి, కాబట్టి తగినంత వేసుకోవచ్చు, ముక్కలకి పట్టాల్సిన అవసరం లేదు. చూడండి, బాగా రెడీ అయిపోయిన తర్వాత నిమ్మరసం వేసి ఆపేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తాను.